హాయ్ అండి, అందరికీ జై జవాన్ జై కిషన్. ప్రజెంట్ మన దగ్గర టొయోటా ఇన్నోవా క్రిస్టా ఉందండి. 2020 మోడల్ 2.4 వి వర్షన్ ఇది. ఓకేనా సార్, ఢిల్లీ కార్స్ అనుకుంటున్నారు. మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ కార్స్ పెడతాం. మనం ఎప్పుడు కూడా ఢిల్లీ కార్స్ పెట్టలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఢిల్లీ కార్స్ కానీ సార్ రీసేల్ ఉండదు. మీకు ఢిల్లీ నుంచి ఇక్కడ తీసుకొచ్చుకున్నా కానీ సేమ్ ప్రైస్ వస్తుంది. కాకపోతే ఇంకా 10,000 20,000 ఇంక ఇక్కడ తక్కువ అవుతుంది, కానీ మీకు ఎక్కువ కాదు. మీరు చాలా వరకు ఢిల్లీ కాస్త తక్కువ వస్తాయి కానీ చెప్పేసి మీరు అక్కడికైనా పోతున్నారు, కానీ మీకు అంతా రిస్క్ తీసుకుంటున్నారు. ఇక్కడనే చూసి తీసుకోండి, మంచిగా ఒక చూస్ చేసుకోండి. ఓకేనా, నేను చెప్పేది మీకు ఒరిజినల్ అనిపిస్తేనే సార్ నా వీడియో ఒక లైక్ మాత్రం ఏంటి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ రావాలంటే కింద ఆల్ ఉంటాయి కదా, దాన్ని ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్స్ అండి. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియో కలిపాం సార్. బయట నుంచి డెంటు పెయింట్ స్కాచెస్ ఏమున్నా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్స్ ఉంటాయి. సరే, ఒకసారి చూడండి. ఇది మన ఛానల్ పేరు సార్. ఇది నా నెంబరు. డైరెక్ట్ దీన్ని యూస్ మాత్రం చెయ్యకండి. నేను నాకు రిక్వెస్ట్ ఇదే చెప్తున్నాను. సరే, ఒక్కసారి అయితే బయట చూసుకుందాం సార్. బంపర్ దగ్గర మాత్రం చిన్నగా సైడ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి సరే. ఓకేనా, సరే. ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నా కానీ ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. వెహికల్ మాత్రం ఓకే ఉంది, నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణ వరకు మాత్రం పనిచేస్తుంది సార్ ఇది. ఓకేనా, మీకు పిన్ టు పిన్ బేసిక్ పాయింట్ ఖచ్చితంగా చెప్తుంటా నేను. ఓకేనా, అది కొన్ని గమనించుకోండి. అది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సరే, ఒకవేళ మీకు ఈ వెహికల్ వర్త్ అనిపిస్తేనే రండి, ప్రాబ్లం లేదు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఓకేనా, ఇది BS6 టైప్ అంటూ, అంటే దీనికి యాడ్ ఉంటుంది సార్, యాడ్ ఉంటుంది. డీజిల్ వర్షన్ ఇది. ఓకేనా, సరే. ఇటు సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. సరే, ఒకసారి ఇంటెల్ చూపిస్తా చూడండి. ఇంటెల్ ఎట్లుందో మీకు కూడా తెలిసిపోతుంది. ఇంటెల్ చూసుకుంటే ఓకే ఉంది సార్. ఇక్కడ ఇది వి వర్షన్, అంటే సెకండ్ వేరియంట్ అనేది. ఇది చూసుకోవచ్చు. కింద సీట్ కూడా ఎక్కడికైనా డ్యామేజ్ అయ్యింది సార్. ఇవి అంటే సీట్స్ నార్మల్గా ఎవరైనా డ్యామేజ్ అయినా లేదని చెప్పేసి అది కూడా డౌట్ పడతారు, కాబట్టి అది కూడా చూసుకోండి. ముంగట 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్. ఇవి చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ ఏదన్నా చూపిస్తా, చెప్తా, అందులో ఎటువంటి డౌట్ ఏం లేదు. చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఆ సీట్ కూడా ఓకే ఉన్నాయి సార్. ఇది చూసుకోవచ్చు. రూఫ్ చేకిసుకున్న రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇది ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. ఓకే, ఇటు సైడ్ కూడా చూపిస్తుంది చూడండి. మీకు కింద మ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది సార్. అసలు రీడింగ్ వచ్చేసి దీనికి 1,06,000 ఉంది సార్. ఇది అసలు వాస్తవానికి రీడింగ్ వచ్చేసి ఇది నో గ్యారంటీ. ఎందుకంటే దీనికి అసలు రీడింగ్ వచ్చేసి 1,40,000 ఉంది సార్. ఇది నేను చెప్తున్నా నేను. ఓకేనా సార్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. చూసుకోవచ్చు. ఇది మీకు డైరెక్ట్ చెప్తాను నేను. ఇది మాన్యువల్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇది 5+1 ఉంటుంది. ఓకేనా, గేర్ సిస్టమ్. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది సార్. ఒక్కసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. మీకు ఒకసారి డిక్కీ కూడా చూసుకుందాం సార్. ఒక్కసారి అయితే బ్యాక్ సైడ్ చూసుకుందాం. ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు, ఏది కానీ చేంజ్ కాలేదు. ఏదైనా చేంజ్ అయితే మీకు డైరెక్ట్ చూపిస్తా, డైరెక్ట్ చెప్పేస్తా. మీరు కొన్ని గమనించుకుంటే తెలుసు సార్. డైరెక్ట్ వెహికల్ నేను ప్రీమియర్లో పెడతాను కాబట్టి దాని నుంచి మాత్రం డైరెక్ట్ ఫోన్ చేయకండి. అట్లా మీకు కూడా పెద్దగా యూజ్ ఉండదు. ఓకేనా, మీకు వచ్చిన తర్వాత మీకు కూడా తెలిసిపోతుంది సార్. ఇది కింద స్టెఫిన్ చూసుకోవచ్చు సార్. స్టెఫిన్ మాత్రం మీకు డైరెక్ట్ చూపిస్తున్నా. ఇది ఓన్లీ సార్ మీకు ఒక 80-90% వరకు ఉంటుంది సార్. ఇది ఇంత నీట్గా చెప్తున్నా సార్ నేను. నెక్స్ట్ కొన్ని విషయాలు అయితే మీరు గమనించుకోవాలి సార్. ముంగట బానెట్ కానీ డిక్కీ కానీ ఏదైనా ప్రాబ్లం నేను చెప్తాను నేను. సరే, రీడింగ్ కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ ఒకసారి అయితే మీకు బీడింగ్ చూసుకోండి సార్. ఇవి మెయిన్ సార్ వెహికల్లో. బేసిక్ పైన ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా, ఇది కూడా చూసుకోండి సార్. నేను ఇది చాలాసార్లు చూపించాను నేను. ప్రతి దానిలో ఖచ్చితంగా చూపిస్తాను నేను చెప్తాను. ఎందుకంటే ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయితే మీకు ఇటువంటి ఎవరు చూపించారు కాబట్టి నేను చూపిస్తున్నాను. అందరని కాదు, కాకపోతే ఒకవేళ నా నేను చెప్పే వీడియో వల్ల నేను చెప్పింది వర్త్ అనిపిస్తున్నారండి సార్. దీని ప్రైస్ చేసి 20,50,000 ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీకు అటు సైడ్ బిల్డింగ్ చూపించాను కదా, ఒకసారి ఇటు సైడ్ కూడా చూపిస్తా. ఇది కూడా చూసుకుందాం. ఇది కూడా సేమ్ అంతే సార్. చూసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే నేను కరెక్ట్గా చెప్తాను నేను. మీరు టైంపాస్ మాత్రం చేయకండి. ఓకేనా, ఇది కూడా ఒకటి చూసుకుంటే అయిపోతుంది. ఓకేనా, సరే సార్. ఒక్కసారి అయితే ముంగట చూసుకుందాం. ముంగట ఏది కానీ రీప్లేస్ కాలేదు. చూసుకోవచ్చు. మీకు బానెట్ డిక్కీ అన్నీ చూపిస్తుంటాను నేను ప్రతిసారి. ప్రజెంట్ అయితే ఇప్పుడు చూసుకోండి సార్. ఇది ఓకే చూసుకోవచ్చు. ఇక్కడ ముంగట మీకు ఏదైనా ప్రాబ్లం చెప్పాను సార్. ఇది ముంగట చోపట్టి కూడా ఓకే ఉంది, ఏది మాత్రం రీప్లేస్ కాలేదు. ఓకేనా, ఇది కూడా గమనించుకోవచ్చు. మీకు
ఇందులో లీకేజ్ అనేది మీకు కనిపించకపోవచ్చు, లీకేజ్ మాత్రం ఇక్కడ లేవు సార్. మీకు డైరెక్ట్ కూడా చూపిస్తానండి. ఇంజన్ సౌండ్ కూడా సైలెంట్ స్మూత్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు హెడ్ లైట్ చూసుకుందాం. హెడ్ లైట్ కూడా ఒకే ఉంది, ఇండికేటర్ ఒకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పనిచేస్తుంది ఇది. ఓకేనా, ఇది కూడా చూపిద్దాం. హెడ్ లైట్ ఒకే ఉంది, ఇండికేటర్ ఒకే ఉంది సార్. ఫోగ్ ల్యాంప్ కూడా పనిచేస్తుంది చూసుకోవచ్చు. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ మిర్రర్ సైడ్ కూడా ఓకే పనిచేస్తున్నాయి. ఇవి కూడా గ్యారంటీ. నేను చెప్పేటి ఏదైనా కానీ గ్యారంటీ అనిపిస్తాను సార్, నేను గ్యారంటీ చెప్తాను, లేకపోతే చెప్పను. అంటే జెన్యూన్ ఉండి చెప్తాను, లేకపోతే చెప్పాను నేను. మీకు ఒకవేళ మీకు ఒకసారి అంటే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితేనే రండి. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే సార్. టైల్ ల్యాంప్స్ కూడా ఏవి కూడా డ్యామేజ్ ఏం లేవు సార్. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా ఇది 7 సీటర్ సార్ ఇది. ఓకేనా, దాదాపు 8 సీటర్ అంటే సార్, 8 సీటర్ రావట్లేదు. అయితే సార్ ఇది చాలా వరకు యాడ్బీ అని ఉంటుంది సార్. ఇంట్లో మాత్రం యాడ్బీ ఉంటుంది, అది అందులో పోసుకోవాల్సి ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి ఒక 5,000కి ఒక్కసారి పోసుకోవాల్సి ఉంటుంది సార్. ఒక 5,000 వరకు ఉంటుంది అట్లా. ఓకేనా సార్, ఒకసారి అయితే చూసుకోండి. రీడింగ్ వచ్చేసి 1,06,000 సార్. ఇది రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. యాక్చువల్లీ ఓనర్ చెప్పిన రీడింగ్ ఏంటంటే 1,40,000 వరకు అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు బై మిస్టేక్ చేసినట్టు అది. దానికి మాత్రం మనం ఏం చేయలేము. అంటే ఉన్నది చెప్పాలి కాబట్టి నేను కూడా మీకు ఉన్నదని చెప్తున్నా. ఒకసారి బ్యాక్ సైడ్ కెమెరా వేసుకుని సార్. బ్యాక్ సైడ్ కెమెరా వేసుకుంటే ఓకే ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇంటిలో మాత్రం ఓకే ఉంది. మీకు అట్లా సరే ఒకసారి గ్లాస్ చూసుకోండి. ఇక్కడ వచ్చేసి సీడీ ఉంది. మీకు ఇందులో ఏమైనా మారిన ఖచ్చితంగా నేను చెప్తుంటాను. ఇది కూడా చూసుకోవచ్చు. ఇది సిఏ ఉంది, ఇది కూడా సేమ్ సిఏ ఉంది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా ఒకసారి గ్లాస్ కూడా చూపిస్తాను మీకు. వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది. రీడింగ్ ఒకటే జస్ట్ మిస్ ఉంది అంతే, చూసుకోవాలి అది. సార్ దీని ప్రైస్ వచ్చేసి 20,50,000 ఇస్తున్నారు సార్ ఓనరు. అది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీకు నచ్చితేనే రండి సార్, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా చూసుకోవచ్చు. సేమ్ అంతే సిఏ ఉంది, ఇది కూడా సేమ్ సిఏ ఉంది. ఎంత క్లియర్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు వెహికల్ డబ్బులు పెట్టి తీసుకున్నప్పుడు ఏదైనా ఒరిజినల్ ఉండాలి సార్. టైర్స్ వచ్చేసి మాత్రం 100% ఉన్నాయి చూసుకోవచ్చు. టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి, అలో వీల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. ముంగర 2 టైర్లు అయితే ఓకే ఉన్నాయి, అలో వీల్స్ కూడా ఓకే ఉంది చూసుకోవచ్చు. టైర్ స్టెఫిన్తో సహా కట్టుకుని అన్ని టైర్లు మాత్రం బాగున్నాయి సార్ ఇవి చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. మీకు ఏదో డైరెక్ట్గా చెప్పేసా చూపిస్తా, ప్రాబ్లం ఏమి ఉండదు. డీజిల్ వర్షన్ ఓకేనండి. ఇందాక మనం చూపించిన వెహికల్ ఆల్రెడీ టొయోటా ఇన్నోవా క్రిస్టా అనేది 2.24 V వర్షన్. ఇది మోడల్ వచ్చేసి 2020 ఉన్నది. రీడింగ్ ఆల్రెడీ చెప్పాను కదా, రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. రీడింగ్ అనేది నేను కూడా ఆల్రెడీ ఓనర్ చెప్పి నాకు 1,40,000 వరకు ఉండే, కాకపోతే బై మిస్ తక్కువ చేసిరట. అది రీడింగ్ మాత్రం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, వెహికల్ మాత్రం ఫుల్ కండిషన్ ఉంది. టైర్స్ కూడా ఓకే ఉన్నాయి, మంచి కండిషన్ వెహికల్ మాత్రం, అది గ్యారంటీ చెప్పగలను. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్ ఇది. ఓకేనా సార్, దీని ప్రైస్ వచ్చేసి 20,50,000 ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీరు కొన్ని గమనించుకోవాలి సార్. ఒకవేళ చెప్పింది మీకు వర్త్ అనిపిస్తేనే రండి, ప్రాబ్లం లేదు. నేను అది కూడా గ్యారంటీ చెప్తాను. అంటే మిమ్మల్ని రమ్మని చెప్పేసి ఢిల్లీ వెహికల్స్ కాదు కాబట్టి మీరు చూసుకొని రండి. ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే ప్రైస్ మాత్రం మీరు వచ్చి చూసుకోవచ్చు. వెహికల్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తారండి సార్, ఎవరిని కూడా ఫోర్స్ అయ్యా నేను. మన ఛానల్లో పెట్టేటి మొత్తం 90% అనేది ఖచ్చితంగా షోరూమ్ రాకుండానే పెడతాను, లేకపోతే లేదు సార్. ఓకేనా సార్, నా వీడియో మాత్రం కొత్తగా ఎవరైనా చూసిన మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ మాత్రం ఏంటి సార్, కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.